ఒరేయ్, ఎండలో ఎందుకు ఆడుతున్నావురా? చెట్టు కింద పోయి కూర్చో. నానా ఆకలి అవుతుంది, ఇంటికి వెళ్దాం. కొంచెం ఆగరా, ఈ పని అయినాక బ్యాంక్కి వెళ్ళి ఇంటికి పోదాం. నడ్రా పోదాంపా. లక్ష్మి ఎక్కడికి పోయింది? ఇప్పటిదాకా నీకోసమే ఎదురు చూసి ఇప్పుడే పక్కింటికి పోయిందిరా. ఎంతసేపు అయింది? ఇప్పుడే జరసేపు అయింది. అవును కానీ నీకు ఇంత ఆలస్యమైంది ఎందుకురా? బ్యాంక్ పోయి పైసలు తీసుకొచ్చినా, అందుకే ఆలస్యమైంది. మనకు బ్యాంకులో పైసలు ఆడిరా? మనకు బ్యాంకులో పైసలు ఆడి అప్పు తీసుకొచ్చినా. అది సరే గాని వాడికి ఆకలేస్తున్నట్టున్నది, ముందు అన్నం పెట్టు. అమ్మా, రేపు పట్నం పోయి పొలంకు మందులు ఎరువులు తీసుకురావాలి. గట్లనే పాత బాగా కూడా కట్టి రావాలి. మనకు కూడా ఒక బోరు ఉంటే బాగుంటుందే. వానలు పడతాయో పడవో తెలియదు. అవు మరి, వానలు ఎప్పుడు పడతాయో ఏమో ఎవరికి తెలుసు. మనది మనకు బోరుంటేనే మంచిగానే. బాగానే ఉంటుంది. పైసలు ఆడికెళ్ళి తేవాలే. ఎందుకు? మొన్న బ్యాంకులో తీసుకున్నాయి లేవా? ఉన్నాయి. అవన్నీ బాకీలకి, మందులకి, ఎరువులకి పోయానా? ఇంకా యాడున్నాయి. మరి ఎట్లనయ్యా? ఏదో ఒకటి చెయ్యాలనే. ఎవరితో అన్నైనా బాకీ తీసుకోవాలి. మీరు తిన్నరా? తిన్నమే. బ్యాంకులకించి అప్పుడు 2 సార్లు వచ్చిండ్రే. ఏమంటుండ్రు? ఇగో ఈ తెల్లకాయదిగా మిచ్చిపోయినరే. ఇదంతా ఇంగ్లీష్లోనే రాసిచ్చిండ్రు కదా. ఇప్పుడు ఎవడు చదువుతాడు? మనకి ఇంగ్లీష్ ఆడొస్తుంది. పోనీ వాళ్ళు ఏమన్నా అన్నారా? మనము 3 నెలల పైసలు కట్టకపోతే మన పొలం జప్తు చేసుకుంటారంటనే. మరి నువ్వేమన్నావు? వచ్చిన వాళ్ళ ముంగట అదేం మాట్లాడుతుందిరా, దానికేం తెలుసు. మరి పైసలు తెమ్మంటే యాడికెళ్ళి తేవాలే? అసలే పంటలు సరిగా పండలే. పంటలు పండకపోతే పైసలు యాడికెళ్ళి కట్టాలి? అరే గోపి, నీళ్ళు ఎందుకు ఆగిపోయినాయిరా? కరెంట్ పోయింది నానా. నీ నడు. ఏమైందే గట్ల కూసున్నావు? వానలేమో పడతలేవు. అన్ని పైసలు అప్పు తెచ్చి బోరు వేసినాం, కానీ ఏం లాభం? కరెంట్ లేకపోతే బోరు ఎట్లా నడుస్తుంది? ఒక్క మడి నడవంగానే కరెంటు పోవట్టే. మిగిలిన మళ్ళకి నీళ్ళు యాడికెళ్ళి తీసుకొస్తాం? కరెంట్ రాకపోతే మనం ఏం చేస్తాం చెప్పు?
ఇంత జల్దీ పడుకున్నదట, ఏమైంది? ఏమో రయ్యా సుస్తుగా ఉన్నదని పన్నది. ఏమైందట? జ్వరము, దగ్గు, జలుబు. జ్వరమా? అబ్బా, జ్వరం బాగానే ఉందే, పెయ్యంతా గాలిపోతుంది. ఏమైనా తిన్నదా? కొంచెం తిన్నది, ఆడ టాబ్లెట్ ఉంటే వేసుకున్నది. మరి వాడేమన్నా తిన్నడా? తిన్నడు. కొంచెం సేపు అయినాక నిద్ర లేపి ముఖం గిట్ల గడిగించి ఏదైనా తినిపించి జ్వరం గోలి వేయి. సరే. ఇదిగో ఈ డబల్ రొట్టె ఛాయ్లో వేసి తినిపించి ఆ తర్వాత ఈ మందులు వేయి. నీకేమైందిరా? ఏం ఆలోచిస్తున్నావు? సరిగా అన్నం కూడా తింటలేవు. అమ్మా, సేటు కలిసిండే. ఏమంటుండు? మొన్న బోరు కోసం పైసలు తీసుకుంటే కదా, ఎప్పుడు ఇస్తావు అని అడుగుతున్నాడు. పంట వచ్చింది ఇస్తావా అని అడుగుతున్నాడు. మరి నువ్వేమంటివి బిడ్డ? ఏమంట? పంటలే సరిగా పండలే, మనం పెట్టిన పెట్టుబడి పైసలే మనకు రాలేదు అని చెప్పిన. కొన్ని రోజులు టైం అడిగినా, నీ బాకీ కడతా సేటు అని చెప్పిన. అత్తమ్మా, ఓరి గోపి, మీ అమ్మ రక్తం కక్కుతున్నది. ఓరి గోపిగా దవాఖానలకు తోలుకపోదాం. అయ్యో, ఏమైందే? ఏమోరా, నేను బయట బీడీలు చేసుకుంటూ కూర్చున్నా. అది చాయ్ పెట్టడానికి లోపలిపోయింది. అంతే, దమ్ము లేకుండా తగ్గుతున్నది. లోపలికి పోయి చూస్తేనా నోట్ల నుంచి రక్తం, చేతులంతా రక్తమే. డాక్టర్ ఏమంటున్నాడు? నాకేం అర్థమైతలేదురా. జర నువ్వు డాక్టర్ సాబ్తో పోయి మాట్లాడరా. మీరు రావడం చాలా లేట్ అయింది. ఇది లివర్కి సంబంధించినటువంటి వ్యాధి. కండిషన్ చాలా సీరియస్గా ఉంది. వెంటనే ఆపరేషన్ చేయాలి. సార్, ఆపరేషన్కి ఎంత ఖర్చు అవుతుంది సార్? 2 లక్షలు పట్టొచ్చు. అయ్యి, మేము రైతులం సార్, పేదోళ్ళం. మా దగ్గర అన్ని పైసలు ఎక్కడి సార్? ఇప్పటికిప్పుడు యాడికేళ్ళు తీసుకురమ్మంటారు సార్? అలాగంటే ఎలాగయ్యా? పేషెంట్ సంగతి చూసావా ఎంత క్రిటికల్గా ఉందో? సరే, రేపు పొద్దున వరకు ఎంతో కొంత కట్టు. మిగతాదంటావా డిశ్చార్జ్ అయ్యేలోపు చూసుకోవచ్చు. గట్లనే సార్. నమస్కారం సార్. ఎట్లున్నది? సార్, మేము ఇంకా ఎన్ని రోజులు ఉండాలి సార్? రిపోర్ట్లు అన్నీ నార్మల్గానే ఉన్నాయి. ఈరోజు సాయంత్రం డిశ్చార్జ్ చేస్తాం. ఏందయ్యా గట్ల నడుపుతావు? కొంచెం మెల్లగా నడపరాదయ్యా, అంత తొందర ఏమొచ్చింది?
రమేష్, రా అన్న కూర్చో. అమ్మా చాయ్ తీసుకురా. ఏం రమేష్, ఎట్లున్నది? ఎట్లుంటామన్నా, అదేమో వెళ్ళిపోయింది మమ్మల్ని ఇచ్చేసి. చూడు, ఇట్లా నిరాశ పడొద్దు. ఏమో అన్న, నాకైతే ఏం సమజైతే లేదు. ఏం చేయాలి? పోయింది ఎలాగో తిరిగి రాదు. దాన్నే దలుచుకుంటూ కూర్చుంటే మీ అమ్మని కొడుకుని ఎవరు చూసుకుంటారు రమేష్? సరే, జాగ్రత్తగా ఉండు. నీ ఆరోగ్యం చక్కగా చూసుకో. గోపిని మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకో రమేష్. ఇంకో విషయం, నీ పరిస్థితి చూస్తే ఏం బాగలేదు, కానీ ఒకవేళ కుదిరితే నేను అప్పుగా ఇచ్చిన పైసల సంగతి జర చూడు. ఇప్పుడైతే కుదరదన్నా, ఇంకొంచెం టైం ఇస్తే చూస్తా. అట్లనే, నో ప్రాబ్లం. నీకు అనుకూలంగా ఉన్నప్పుడే ఇయ్యు. వస్తా రమేష్. అవునరా, మరి ఏం చేద్దాంరా వాడిని? వాడిని చూసుకోవడం నా వల్ల కాదు. వాడు నా మాట అస్సలు వినడు. నువ్వు చెప్తే ఏమన్నా వింటాడేమో. నేను చెప్పాలంటే నా పనులన్నీ వదులుకొని ఇంట్లోనే కూర్చోవాల్సి వస్తుంది. మరి ఏం చేస్తావురా? ఏమో, ఏం చేద్దామంటే ఏం చేస్తాం? మరి హాస్టల్లో వేస్తే అక్కడ వాడి వయసు పిల్లలతో ఆడుకోవడానికి చూసుకోవడానికి హాస్టల్లో ఉంటారు. సరే, ఏమో చూద్దాం. నమస్కారం సార్. నమస్తే, రండి. చెప్పండి, ఏం కావాలి? సార్, నా కొడుకుని మీ హాస్టల్లో చేర్పిద్దామని వచ్చాను సార్. ఏం పేరు బాబు నీది? గోపి, ఎన్నో క్లాస్? 5th. హాస్టల్లో ఉంటావా? ఓకే, చేర్చుకుంటున్నాను. మోహన్, వీళ్ళ సామాన్లు హాస్టల్ రూమ్లో పెట్టించు. రమేష్ అంటే మీరే కదా సార్? అవును సార్, కూర్చోండి సార్. మేము బ్యాంక్ నుండి వచ్చాం సార్. మీకు ఇది లాస్ట్ నోటీస్ సార్. 10 రోజుల్లో మీరు డబ్బులు కట్టకపోతే మీ పొలాన్ని బ్యాంక్ వారు అమ్మేస్తారు సార్. సార్, ఇప్పుడు మా పరిస్థితి అస్సలు బాగలేదు సార్. కొన్ని రోజుల ముందే నా భార్య యాక్సిడెంట్లో చనిపోయింది. నాకు కూడా చెయ్యి విరిగింది. ఈ మధ్యనే చేనులో కొంచెం పని చేస్తున్నా. పంటలు పండగానే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను సార్. అంతా మాకు తెలియదు సార్. మీకు ఇంతకుముందే 3 నోటీసులు ఇచ్చాం, మీరు దాన్ని పట్టించుకోలేదు. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ సార్. రమేష్, రమేష్, రావయ్యా, బయట రా. నా పైసలు నాకు ఇస్తావా ఇవ్వవా? నువ్వు ఒకసారి కూర్చో అన్నా, మనం మాట్లాడదాం కదా. కూర్చుండ్రోడు లేదు. ముందు నా పైసలు నాకు ఇయ్యి. తర్వాత నువ్వు ఆడ కూర్చుని మాట్లాడమంటే ఆడ కూర్చొని మాట్లాడతా. అది కాదన్నా, నా పరిస్థితి ఇప్పటికే బాగాలేదు. నువ్వు అలాగంటే ఎలాగ చెప్పు? నా కథంతా అనవసరం అయ్యా. ముందు నా పైసలు నాకు ఇయ్యి. ఇప్పుడు నా డబ్బులు నాకు ఇస్తావా ఇవ్వవా? నువ్వు కొంచెం వినన్నా, అంత కోపానికి వస్తావు ఎందుకు? అరే, నేనేం కోపానికి వచ్చినయ్యా? నా పైసలు నేను అడుగుతున్నా. అది కూడా తప్పేనా? ఇన్ని రోజులు నీ పరిస్థితి బాగలేదు నువ్వుకున్నా. ఇప్పుడు మాత్రం ఆగేది లేదు, నాకు ఓపిక లేదు. నా పైసలు నాకు పడేయ్. నా డబ్బులు నాకు ఇచ్చిన తర్వాత నువ్వేమన్నా చేసుకోవయ్యా. వస్తా. చూడు, నాకు వారం లోపల పైసలు ఇవ్వకపోతే నిన్ను పోలీస్ స్టేషన్లో పట్టిస్తా. వస్తా. చూడు, నువ్వు చేను అమ్ముకుంటావా, నీ ఇల్లు అమ్ముకుంటావా, నాకు అనవసరం. నాకు డబ్బులు కావాలి, అంతే. 10 రోజుల్లో మీరు డబ్బులు కట్టకపోతే మీ పొలాన్ని బ్యాంక్ వారు అమ్మేస్తారు సార్.
సార్ గోపి ఎలా చదువుతున్నాడు సార్? గోపి బాగానే చదువుతున్నాడు. ఏమైనా అల్లరి చేస్తున్నాడా, లేకుంటే ఇంటికి వెళ్తానని ఇబ్బంది పెడుతున్నాడా సార్? లేదు, అలాంటిదేం లేదు. అందరితో పాటు బాగానే కలిసిపోయాడు. హాస్టల్ వాతావరణానికి అలవాటు పడిపోయాడు. ఇంకేం ప్రాబ్లం లేదు. సార్ గోపిని ఒకసారి పిలుస్తారా? వాడితో మాట్లాడి బయటకు తీసుకెళ్ళి తిప్పి తీసుకొస్తా. ఒరేయ్, నువ్వు బాగా చదువుకోవాలి. చదువుకొని మంచి ఉద్యోగం చేయాలి. సరేనా? ఇదిగో ఇవి ఉంచుకో. సరేనా? నువ్వు జీవితంలో ఏ పనైనా చెయ్యి, కానీ వ్యవసాయం మాత్రం చేయకు. అప్పులు చేసుకొని జీవితాన్ని మాత్రం నాశనం చేసుకోకురా. సరేనా? వస్తా. వస్తా. करता